హనుమాన్ శోభాయాత్రలో ముద్గర్ అఖాడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శోభాయాత్రకు వచ్చే భక్తులు చూసేందుకు ముద్గర్ కళని ఏర్పాటు చేశారు. దేశీయ పద్ధతిలో నిర్వహించే ఈ కళ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీనిపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. సందర్భంగా హనుమాన్ శోభయాత్రలో హనుమానికి ఎంతో ఇష్టమైన కళ ముద్గర్ అఖాడా. సో ఆ ముద్గర్ అఖాడాని వచ్చే భక్తులకి చూపించే విధంగా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు. ముద్గర్ అఖాడా అంటే ముద్గర్ అఖాడాలో ఈ దేశీయ పద్ధతి హనుమాన్ ఎంతో ఇష్టంగా ఈ కళనైతే చేస్తూ ఉంటారు. అంటే ఇది ఎంతో ఫిట్నెస్ ని ఈ దేశీయ పద్ధతిలో అయితే ఇస్తూ ఉంటుంది. సో అందులో భాగంగానే ఈ ముద్గర్ అఖాడాకి సంబంధించి ముద్గర్ ఆయుధం ఇక్కడ మనం విజువల్స్ లో చూడొచ్చు. అదే విధంగా హనుమానికి సంబంధించిన గద లాంటి ఈ దేశీయ పద్ధతిలో ఉండే ఈ ఫిట్నెస్ సంబంధించిన ఇది కూడా ఏర్పాటు చేశారు. చూడొచ్చు మీరు రిజల్ట్స్ లో. సో ఇలాంటి ఈ ప్రత్యేక ఆకర్షణగా వీటిని ఏర్పాటు చేసి వచ్చే భక్తులకైతే వీటిని చూపించి ఈ కళ అంటే ఏంటి, అసలు ఈ కళ ఏ విధంగా చేయాలనే పద్ధతిలో వీళ్ళు నేర్పిస్తున్నారు. మనతో పాటు ప్రస్తుతం నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఈ ముద్గర్ కళ భక్తులకు ఏ విధంగా చూపిస్తున్నారనే విషయం తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈ ముద్గర్ అఖాడా ముఖ్యంగా హనుమాన్కి ఎంతో ఇష్టమైన కళ, ఫిట్నెస్ విషయానికి వస్తే దేశీయ పద్ధతి. సో ఏ విధంగా మీరు వీళ్ళకి నేర్పిస్తున్నారు? అందులో హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ పెట్టడానికి గల కారణం ఏంటి? బేసిక్ చాలా అంటే చాలా లైట్ వెయిట్స్ తోని చాలా బాడీ వర్కౌట్స్ తోని స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ తర్వాత హెవీ వెయిట్స్ ఇస్తాం. ఇక్కడ మీరు ఈ ప్రదర్శన చేయడానికి, ఇది ఏర్పాటు చేయడానికి వచ్చే భక్తులకి ఏ విధంగా మీరు వీళ్ళకి నేర్పిస్తున్నారు? మన బాడీ మంచిగా ఉండాలి, మనకి స్ట్రెంగ్త్ ఉండాలి అని. మీరు ఏమైనా ఛాలెంజెస్ లాంటివి ఏమైనా పెడుతున్నారా వీళ్ళకి సంబంధించి? ఇవాళ ఛాలెంజ్ పెట్టినాం. ఇవాళ అంజన స్వామికి ఇవాళ పుట్టేది రోజు, అందుకోసం మోటివేషన్ కోసం ఇవాళ స్పెషల్ గదా తీసుకొచ్చింది. ఈ గదాకి ఎవరైనా 100 సార్లు తిప్పితే వాళ్ళకి మా అఖాడా ఫౌండేషన్ తరఫు నుంచి ఒక క్యాష్ ప్రైజ్ ఉంటుంది. కళ విషయానికి వస్తే ముద్గర్లో ఏమేమి మీకు సెటప్ సంబంధించి ఏమేమి ఉంటాయి, ఎక్విప్మెంట్ ఏమేమి ఉంటాయి అన్న? చాలా ఉంటాయి, కానీ మనకి ఇప్పుడు గుర్తుండేది గద, ముద్గర్, సమతోలా ముఖి, ఇట్లాంటివి బేసిక్ అభ్యాసాలు. ఇంకా మాక్సిమం బాడీ వర్కౌట్స్ ఉంటాయి. ఈ కళ అనేది దేశీయ పద్ధతి. చాలా మంది కూడా వెస్టర్న్ స్టైల్లో జిమ్లకని వాటికని వెళ్తుంటారు. సో ఈ దేశీయ పద్ధతిని మీరు చూపించాలని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేశారని అడుగుతున్నారు. అవును, మన యూత్ కి మోటివేట్ కానికి జిమ్ కి పోండి, మీరు ఎక్కడైనా వెళ్ళండి, కానీ మన రూట్స్ కి మర్చిపోద్దు అని వాళ్ళకి కూడా తెలియాలి. ఇక్కడ మాక్సిమం అందరికి ఇది ఫస్ట్ టైం ఉంటుంది. వాళ్ళ లోపల ఎంత బలం ఉంది ఇవాళ తెలిసిపోతుంది. మీరు ఈ కళని ఎప్పటి నుంచి చేస్తున్నారు? అసలు ఈ ముద్గర్ కళ ఎప్పటి నుంచి మనకి అందుబాటులో ఉంది? నేను చేస్తున్నా 97, 98 నుంచి నేను నేర్చుకున్నా. ఇవాళ కూడా నేర్చుకుంటూనే ఉన్నాను. జనాలకి 2002 నుంచి నేర్పిస్తున్నా. మొత్తం ఎంతమంది మీ దగ్గర ఈ కళలో పాల్గొంటున్నారు? ఈ ముద్గర్ అఖాడాకి సంబంధించి ఎంతమంది మీ దగ్గర ఈ వర్కౌట్ చేయడానికి వస్తున్నారు? ఇప్పుడు 2002 అంటే దాదాపు ఆల్మోస్ట్ 25 years అవుతుంది. ఒక 2 years అవుతుంది. ఎన్నో వేల జనాలు మన దగ్గర వచ్చి నేర్చుకుని వెళ్ళింది. దేశీయ పద్ధతిని మీరు అన్ని విధాలుగా మొత్తం అందరికీ తెలిసే విధంగా చేయాలనేదే మీ ఉద్దేశమా? అవును. మొత్తానికైతే ఇక్కడ మీరు ముద్గర్కి సంబంధించి కళకు సంబంధించి ఏర్పాటు చేసిన ఎక్విప్మెంట్ ఉన్నాయి. అందులో ఈ ముద్గర్ కళకు సంబంధించి వీళ్ళు ఛాలెంజ్ని కూడా ఏర్పాటు చేశారంట. ఈ గదని కనుక లేపితే, అంటే గదని కనుక ఈ ముద్గర్ కళ అఖాడా ఏదైతే ఉందో దాన్ని కనుక లేపి కంటిన్యూగా చేస్తే వాళ్ళకి సంబంధించి వాళ్ళ అకాడమీలో కూడా చేర్చుకుంటారని చెప్పేసి కూడా వాళ్ళు నిర్వాహకులు అయితే చెప్తున్నారు. అదేవిధంగా మనతో పాటు ఇక్కడ ట్రైనర్లు అంటే ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాము. आप कब से ये फिटनेस में कर रहे देशीय पद्धति? 2 years हो गया. अच्छा, कैसे लग रहा है आपको ये देशीय पद्धति? अच्छा लग रहा, मतलब इसमें फिटनेस अच्छी रहती. पहली बात, आपको क्या क्या अभी तक लर्न किया इसमें बहुत सारी चीज़ें मिली लर्न करने के लिए. दंड, बैठक, सपाटे एंड बहुत सारे इक्विपमेंट रहते हैं, जैसे कि मुद्गर, समतोला. डिफरेंस क्या है? देशीय पद्धति बोले तो ये रहता, अभी वेस्टर्न स्टाइल बोले तो जिम वगैरह रहता. आपको कैसा लग रहा है? डिफरेंस दिख रहे है क्या आपको? हाँ, ये जिम और देसी बहुत डिफरेंट है. और इसमें देसी में बहुत फिटनेस रहता है, ताकत भी बहुत आती है इसमें. अगर आजकल जैसे कि गर्ल्स पे कैसा अटैक हो रहा. మొత్తానికైతే ఈ దేశీయ పద్ధతిని వచ్చే భక్తులకు కావచ్చు, పబ్లిక్ కావచ్చు, అందరికీ అందే విధంగా తెలిసే విధంగా ఇక్కడ ఈ ముద్గర్ కళను అయితే ఏర్పాటు చేశారు. ముద్గర్ కళ వచ్చేసి హనుమాన్కి ఎంతో ఫిట్నెస్ ఇచ్చే విధంగా, అదేవిధంగా ఆ కాలంలో హనుమంతుడు ఉన్న టైంలో ఈ ముద్గర్ కళ అనేది చాలా విస్తృతంగా ప్రచారమైంది. కాబట్టి ఈ కళని పబ్లిక్ కూడా చూపించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. కెమెరా పర్సన్ సైదులతో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.